అందరికీ నమస్కారం. సత్యదర్శనానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనంలో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మరి రేపు మనం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మరి యోగా గురించి వాటి వివరాల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మరి ఎంతో అద్భుతంగా రేపు వైజాగ్లో కూడా మనకి అన్ని ప్లేసెస్లో జరుగుతున్నాయి. రేపు ముఖ్యంగా వైజాగ్లో నరేంద్ర మోడీ గారు కూడా వస్తున్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. సో మరి దానికి అనుగుణంగా ఈరోజు మనం యోగా గురించి మాట్లాడుకుందాం. సార్ ముందుగా ఈ యోగా అనేది దాని చరిత్ర ఏంటి, దాని వెనుక నరేంద్ర మోడీ గారి కృషి ఏంటి, మొదలైన విషయాలు మేము మాట్లాడాలి. ఇప్పుడు మనము జూన్ 21 అంటే రేపు 11వ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. పుట్టు పూర్వత్వాల గురించి మనం పోతే అసలు యోగా సంస్కృతి అనేది మన పూర్వీకులు మత సంప్రదాయాలు తర్వాత బిలీఫ్ సిస్టమ్ రాకముందు నుంచే యోగా ఉంది. అంటే 2700 BCలో సింధు నాగరికత సింధు సరస్వతి నాగరికతలో వాళ్ళ మోటివ్స్ అంటే వాళ్ళ ముద్రలలో తర్వాత నాణ్యాలలో బొమ్మలలో యోగా ముద్రలు ఉన్నాయి. సో అప్పటి నుంచి మన యోగా వస్తుంది. అయితే యోగా వస్తుంది కానీ దీన్ని మధ్యలో ఏమైందంటే యోగా సంస్కృతిని ఎప్పుడైతే ముస్లిమ్స్ వాళ్ళలో 12వ శతాబ్దం నుంచి ఆల్మోస్ట్ 19వ శతాబ్దం వరకు యోగా మరుగు పడిపోయింది. పతాంజలి యోగా సూత్రాలని ఎవరికి తెలియదు. ఎప్పుడే స్వామి వివేకానంద గారు దాన్ని పైకి తీసి మొత్తం ప్రపంచం మొత్తం ప్రచారం చేసిన తర్వాత మళ్ళీ మన ఆధునిక యోగా గురువులు చాలామంది ఉన్నారు. పతాంజలి ఉన్నారు, కృష్ణమాచార్య ఉన్నారు, అయ్యంగారు ఉన్నారు, తర్వాత శివానంద సరస్వతి ఉన్నారు, తర్వాత వాసుదేవ్ జగ్గి ఉన్నాడు, రవిశంకర్ గురూజీ, వీళ్ళందరూ ప్రచారం చేశారు. అయితే దీన్ని ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు 2014లో నరేంద్ర మోదీ గారు స్వీకారం తీసుకున్న తర్వాత సెప్టెంబర్లో అంటే మేలో స్వీకారం సెప్టెంబర్లో UN జనరల్ అసెంబ్లీలో రెజల్యూషన్ 69 రెజల్యూషన్స్లో చెప్పాడు ఏంటంటే యోగా సంస్కృతి అనేది మన భారతదేశంలో వచ్చింది, తర్వాత ఇతర ఆసియా దేశాలలో కూడా ఉంది. దానివల్ల మనకి మెయిన్గా ఏంటంటే ఆరోగ్యాన్ని పెంపొందించేస్తుంది, తర్వాత స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడిని తక్కువ చేస్తుంది. కాబట్టి దీనిని జూన్ 21కి అంటే జూన్ 21 ఏంటి సమ్మర్ సోల్స్టిస్ అంటే గ్రీష్మ ఆయన సంక్రాంతి అంటే లాంగెస్ట్ డే ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. అంటే ఉత్తరార్ధగోళంలో ఆ రోజు చాలా ఎక్కువసేపు పగలు ఉంటుంది. కాబట్టి ఆ రోజుని మనం తీసుకోవాలి. తర్వాత పురాణాలలో ఏంటంటే యోగా ఆది గురువు పరమశివుడు ఈ రోజు నాడే ప్రజలకి అంటే దేవతలకి దానవులకి అందరికీ కూడా యోగా గురించి బోధించాడు అని ఒక ప్రసక్తి ఉందన్నమాట. సో అందుకోసం 21 జూన్ని చేయాలి అని వాళ్ళు చెప్పారు. సెప్టెంబర్లో చెప్పంగానే అప్పటికి డిసెంబర్లో 177 దేశాలు స్పాన్సర్ అప్పుడు UN రెజల్యూషన్స్లలో ఇదే హైయెస్ట్ దేశాలు ఏదైనా ఒక ప్రపోజ్ చేస్తే ఒక దేశం ప్రపోజ్ చేస్తే 2, 3, 4, 5 దేశాలు సపోర్ట్ చేస్తాయి. అలా కాకుండా 177 దేశాలు సపోర్ట్ చేశాయి అనమాట. అంటే అసలు ఉన్నాయి UN సభ్యత్వాలు ఎంత 193. 193లో 177 చేశాయి. తర్వాత అప్పుడు జూన్ 21 చేసిన తర్వాత ఆ జూన్ 21 నాడు ఫస్ట్ యోగా దివస్ మన దగ్గర భారతదేశంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగినప్పుడు 38,500 మంది న్యూఢిల్లీలో రాజ్పథ్లో చేశారనమాట ఈ ఆసనాలు ప్రాణాయామాలు. అలాగే న్యూయార్క్లో 25,000 మంది చేశారు, సియోల్లో 15,000 మంది చేశారు, అట్లా ఒక చైనా బీజింగ్లో కూడా చేశారు. అలా పెద్ద ఎత్తులో యోగా సంస్కృతి అనేది బయటికి వచ్చింది. తర్వాత యోగా యొక్క ప్రాముఖ్యత తెలిసింది. అప్పుడు ఏంటంటే మొత్తం ప్రపంచం మొత్తంలో ఆల్మోస్ట్ ఒక 2-3 కోట్ల మందికే పరిచయం ఉంది. కానీ ఇప్పుడు ప్రజా స్టాటిస్టిక్స్లో 30 కోట్ల మంది చేస్తున్నారు. అదే భారతదేశంలో అయితే దాని సగం 15 కోట్ల మంది చేస్తున్నారు. అది USA చూసుకుంటే USA జనాభా 30 కోట్లు ఉంటే 3 కోట్ల మంది చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో కూడా 10%, అంటే ఆల్మోస్ట్ 10 to 12% చేస్తున్నారు. ప్రపంచంలో ఇప్పుడు 4% చేస్తున్నారు. కానీ 2030 స్టాటిస్టిక్స్ అంటే ఎస్టిమేట్స్ ప్రకారం అయితే ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం కూడా 10% చేస్తారు. మొన్న లాస్ట్ టైం చేసినప్పుడు అంటే 2024లో చేసినప్పుడు ఈ సూరత్లో మెయిన్ ఫంక్షన్ అయినప్పుడు 2,34,000 మంది చేరారు. తర్వాత దేశం వేరే 195 దేశాల్లో 193 దేశాల్లో ఈ అంతర్జాతీయ యోగా చేశారనమాట. అంటే 193 దేశాల్లో 101 ఎమన్ తప్ప మిగతా అన్ని దేశాల్లో అఫీషియల్గా యోగా కార్యక్రమాలు చేశారు. సో అంటే యోగా యొక్క ప్రాచుర్యం ఎలా పెరిగిపోతుందో మనకి తెలిసిపోతుంది.
యోగా అంటే ఏంటి అన్నది కూడా మనం తెలుసుకుందాం అనుకుంటే, యోగా అనేది ఒక సంస్కృతం నుంచి వచ్చిన ఒక శబ్దం అనమాట. యోగా అంటే కలయిక. కలయిక అంటే ఏంటి కలయిక? మనిషి పుట్టిన కాడ నుంచి ఎన్నో వేల సంవత్సరాల నుంచి తాను ఎవరు, భగవంతుడు ఎవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు జీవాత్మను పరమాత్మలో కలపడాన్ని యోగా అంటారు. అలాగే మనసు, శరీరము, ఆత్మను కలపడాన్ని యోగా అంటారు. సో ఇలాంటి నిత్యస్థితులది యోగా ఉంది కాబట్టి ఈ యోగా గురించి చాలామంది అంటే పురాతన కాలంలో అంటే మన పురాణాల్లో చూస్తే అగస్త్య మహర్షి సప్తఋషులను అతను ఏం చేశాడు, భారతదేశము భరతఖండం మొత్తం తిరిగి అడవులలో, నగరాలలో, గ్రామాల్లో తిరిగి యోగాని ఎలా చేయాలో బోధించాడు అనమాట మొట్టమొదటిగా. ఆ తర్వాత చాలామంది గురువులు చేశారు. కానీ 2వ శతాబ్దం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో పతాంజలి గారు అన్ని యోగా పద్ధతులన్నీ క్రోడీకరించి యోగ సూత్రాలని ఒక పెద్ద పుస్తకం రాశాడు. ఇప్పటికి కూడా అది బైబిల్ అనమాట. మొత్తం ప్రపంచానికి మొత్తం పతాంజలి యోగ సూత్రాలు అనేది బైబిల్. దాంట్లో 195 యోగ సూత్రాలు ఉంటాయి అన్నమాట. అయితే ఈ పతాంజలి చేసిన యోగ సూత్రాలని మన అన్ని రాజ పరిపాలకులు దాని ప్రాచుర్యం తీశారు, ప్రచారం చేశారు, పాటించారు, ఇవన్నీ చేశారు. కానీ 12వ శతాబ్దంలో ఈ ముస్లిమ్స్ పాలనలో అది యోగా అనేది కొద్దిగా మరుగున పడిపోయింది. కానీ మళ్ళీ 19వ శతాబ్దం నుంచి మళ్ళీ బాగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ యోగా యొక్క మనం దాంట్లో ఏంటంటే యోగా విశిష్ట అంటే పద్ధతులు 4 అంటే భగవద్గీతలో కూడా చెప్పారు కృష్ణ భగవానుడు. నన్ను చేరుకోవడానికి యోగా చేయడానికి 4 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే కర్మయోగము, 2వది భక్తి యోగం, 3వది జ్ఞానయోగం, 4వది రాజయోగం. ఈ ఏ పద్ధతిలో అయినా నన్ను చేసుకోవడానికి అంటే ఈ పద్ధతులలో మనం పైకి పోతున్నాం. ఈ పద్ధతుల గురించి పూర్తి వివరణ చేస్తూ పతాంజలి ఏం చేస్తాడంటే తనకు ఒక రాజయోగానికి ఒక పద్ధతిని అష్టాంగ మార్గము అని చెప్తాడు. అష్టాంగ మార్గం అంటే అష్టాంగ మార్గంలో మనకి 8 మెట్లు ఉన్నాయి. అంటే మనం పూర్తి కైవల్యం చెందడానికి అంటే మోక్షం చెందడానికి, ముక్తి చెందడానికి 8 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటి? యమ. యమ అంటే యమ అవసరం అంటే సంఘం గురించి మనం చేసే ఆచరణ. తర్వాత నియమ అంటే సెల్ఫ్ కోసం మనం చేసే పద్ధతులు, ఆచారాలు. ఆసనము అంటే స్థిరం సుఖం ఆసనం అంటే మనం ఒక ఆసనం పోస్చర్లో మన శరీరాన్ని, మనసుని, ఆత్మని ఒకే భంగిమలో నిలపించడం భంగిమలు. దాన్ని ప్రాణాయామం అంటే శ్వాసక్రియను మంచిగా వేగవంతం చేసుకోవడం, శ్వాసక్రియను పెంచుకోవడం ప్రాణాయామం. ప్రత్యాహారం అంటే మనకున్న జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని ఉపసంహరించుకోవడం అంటే మన కంట్రోల్లో ఉంచుకోవడం. తర్వాత ప్రత్యాహారం తర్వాత ధారణ ఉంటుంది. ధారణ అంటే ఏదైనా ఒక వస్తువుపై, ఒక మనిషిపై, ఒక మంత్రంపై, ఒక దాని మీద ఏకాగ్రతతో ఉండడం అంటే మనసుని ఒకే పాయింట్ మీద నిలపడం, అది ధారణ అంట. ధారణ తర్వాత మనం చేసే ధ్యానం. ధ్యానంలో ఏంటంటే ఆ ఒక్కదాన్ని కూడా తీసేసి ఆలోచన రహిత తీసుకోవడం, మనస్సుని పూర్తిగా నిశ్చలన స్థితిలోకి తీసుకుపోవడం. ఎప్పుడైతే ధ్యాన సాధనలో పూర్తి సిద్ధి సాధిస్తారో అప్పుడు అతను సమాధి స్థితిలోకి వెళ్తాడు. సమాధి స్థితి అంటే వన్నెస్ అంటే నువ్వు అసలు విశ్వంలో నువ్వు ఒకటి వైపు నువ్వు ఎవరు తెలుసుకోలేవు. నాకు శరీరం ఉందా లేదా అని తెలియదు, మనసు ఉందా లేదా అని తెలియదు. అంటే అలా ప్రపంచంలో ఒక భాగంగా అంటే భగవంతులో ఒక భాగంగా లీనమైపోవడాన్ని సమాధి అంటాం. ఇలా 8 పద్ధతులతో అష్టాంగ మార్గం చెప్పారనమాట. సో ఇలా మనం యోగ ప్రచారానికి చేస్తే ఇలా ఎప్పుడైతే ఇప్పుడు 2015లో స్టార్ట్ అయినది, ఇప్పుడు 2025కి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం పూర్తిగా అన్ని దేశాలలో కూడా చేసుకుంటున్నాం. ఓకే సార్. సో అప్పుడు మరి నరేంద్ర మోడీ గారు డిక్లేర్ చేసిన తర్వాత మనం ఇప్పుడు అన్ని దేశాల్లో జరుపుకుంటున్నాం అంటారు కదా, అప్పుడు కొంచెం మరుగున పడిపోయి చాలా మందికి తెలియలేదు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు డిక్లేర్ చేశారో చాలా విస్తృతంగా సో అప్పటి నుండి ఇప్పటి వరకు యోగాకి ఎంత అభివృద్ధి జరిగిందంట? ఇంత అభివృద్ధి చెందింది అని మనం చూస్తే అది మనం స్టాటిస్టిక్స్ చెప్తున్నాం కదమ్మా. అంటే యోగా దినోత్సవం జరపక ముందు మామూలు స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక 2 నుంచి 3 కోట్ల మధ్యలో మాత్రం ప్రజలు అంటే మొత్తం ప్రపంచ ప్రజలు దీని యోగా గురించి తెలుసు, పరిచయం ఉంది, ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత అమెరికాలో ఎలా ఉండేనంటే అందరికి ఎప్పుడైతే యోగా సత్సంగం అని, తర్వాత సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అని ఎవరైతే ఈ మన యోగానంద పరమహంస గారు ప్రచారం చేస్తారో అందరికి యోగా యోగా తీసుకున్నాం, సరే అప్పుడప్పుడు చేద్దాం అని రెగ్యులారిటీ లేదు. కానీ ఎప్పుడైతే ఈ యోగా దినోత్సవాలు మనం స్టార్ట్ అయినో ఇప్పుడు రెగ్యులారిటీ ఉంది. నేను అమెరికా 2-3 సార్లు వెళ్ళాను, నేను యోగా టీచర్గా కూడా అక్కడ పనిచేశాను. అంటే యోగా అంటే హైయెస్ట్ రెస్పెక్ట్ అనమాట. తర్వాత ప్రాక్టీస్ చేస్తారు. సో అలా ఆస్ట్రేలియాకి వెళ్ళాను నేను, ఆస్ట్రేలియాలో కూడా యోగా బాగా ప్రాక్టీస్ చేస్తారు. యూరోపియన్ కంట్రీస్లో మెయిన్గా ఫ్రాన్స్, జర్మనీ, తర్వాత యూకే, స్విట్జర్లాండ్
వీటన్నిటిలో బాగా ఎక్కువ చేస్తారనమాట. సో ఇలా ఇప్పుడు ఇంతెందుకు ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో యోగా అనేది చాలా పాపులర్ అయిపోయింది. సో అందుకని అంటే యోగా అనేది చాలా అందుకని 3 కోట్ల నుంచి 30 కోట్లు అంటే 10 folds ఇంక్రీజ్ అయింది. తర్వాత ఇంకా 2030 ఎస్టిమేట్స్ ప్రకారం అయితే ఇంకా ఎక్కువైపోతుంది, అంటే 60 crores దాటేస్తుంది. సో ఇలాంటిది ఉన్నది. తర్వాత యోగా టీచర్స్, తర్వాత యోగా గురువులు, తర్వాత యోగా ఇప్పుడు చాలా రకరకాల పద్ధతులు వచ్చినాయి. ఆన్లైన్ యోగా సిస్టమ్ అని, టీచర్స్ బేస్డ్ యోగా సిస్టమ్ అని, తర్వాత సంస్థల్లో యోగా యూనివర్సిటీలు. చిదంబరం యూనివర్సిటీ అనేది ఫస్ట్ యూనివర్సిటీ, అన్నమల యూనివర్సిటీలో 2007లో స్టార్ట్ చేశారు యోగా. అప్పుడు నేను దాంట్లో ఎంఎస్సి యోగాలో చేరాను అన్నమాట. అయితే ఇప్పుడు ప్రతి యూనివర్సిటీలో ఉంది. మన తెలంగాణ హైదరాబాద్లోనే పొట్టి శ్రీరాములు అంటే ఇప్పుడు దాన్ని వేరే పేరు మార్చారు, ఆ యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీలో ఉంది, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది, తర్వాత యోగా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, తర్వాత నెంబర్ ఆఫ్ యోగా ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లోనే ఉన్నాయి. అట్లా కాబట్టి ప్రతి చోట ఇలా బాగా జరిగినాయి. తర్వాత ఇప్పుడు ఒక యోగా యూనివర్సిటీ మన భారతదేశంలో ఎస్ వ్యాస అని అంటే స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ అని, యోగా నాగేంద్ర గారు వైస్ ఛాన్సలర్, యోగా మీద రీసెర్చ్ చేసి సైంటిస్ట్ చేసి రకరకాల యోగా పద్ధతులు పెట్టాడు. బీకే అయ్యంగారు ఉన్నారు. బీకే అయ్యంగారు ఒక అయ్యంగారు యోగా అని పెద్ద పెట్టారు. శివానంద యోగా సరస్వతి గారు, ఆయన కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ సిస్టమ్స్ యోగా ఇంటిగ్రేషన్ చేశారు. తర్వాత మనకి ఇప్పుడు తెలుసు గత 25-30 సంవత్సరాల నుంచి పతాంజలి గారు యోగా అంటే ప్రతి ఫ్యామిలీకి త్రూ వీడియోస్ వల్ల కానీ, టీవీ వల్ల కానీ, సంస్కార్ టీవీ వల్ల కానీ యోగా అనేది ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చేశాడు. అట్లే రవిశంకర్ గురూజీ గారు కానీ, వాసుదేవ్ జగ్గి గారు కానీ ఇలా చేసి చాలా వచ్చారు. అయితే ఇలాగే ప్రతి సంవత్సరం కూడా నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం భారతదేశ ప్రజలందరినీ ఇన్వైట్ చేసి థీమ్ చెప్పమంటారు. ఏదైతే బెస్ట్ థీమ్ ఉందో దానికి పురస్కారం కూడా ఉంటుంది. సో అలా థీమ్ మనం డెవలప్ చేసిందంటే ఫస్ట్ యోగా ఫర్ హార్ట్, యోగా ఫర్ ఫ్యామిలీ, యోగా ఫర్ వెల్ బీయింగ్, యోగా ఫర్ సొసైటీ, యోగా వన్, అలా రకరకాల. అయితే ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పుడు ఇంట్లోనే కూర్చొని చేయాలి కాబట్టి యోగా ఫర్ ఫ్యామిలీ అని పెట్టారు. అసలు అలా యోగా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అయితే ఈ ఇయర్ది ఏంటంటే 1 earth 1 health ఫర్ యూ, అంటే యోగా ఫర్ 1 health అండ్ 1 earth, అంటే ఒక భూమి కోసం, ఒక ఆరోగ్యం కోసం యోగా చేయండి. ఇది మన ఈ 2025 యొక్క థీమ్ అనమాట, అంటే ప్రధానాంశం. సో ఇలా ప్రతి సంవత్సరం ఒక ప్రధానాంశం చేసి ఈ ప్రధానాంశాన్ని మొత్తం గ్లోబల్గా సర్క్యులేట్ చేసి గ్లోబల్గా దీని మీద పనిచేయడానికి అన్ని గవర్నమెంట్స్ పనిచేస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం మెయిన్గా ఈ 1 earth ఫర్ 1 health యోగా ఎందుకోసం తీసుకున్నామంటే ఇప్పుడు మనకి తెలుసు యుక్రెయిన్ రష్యా 3 సంవత్సరాల నుంచి యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి. ఎంతో ప్రాణ నష్టం, ఆస్తుల నష్టం జరుగుతున్నది. ఇప్పుడు కొత్తగా ఏమైంది, ఇజ్రాయెల్ ఇరాన్ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. మధ్యలో మన పాకిస్తాన్ తోటి మనకి ఒక సంఘటన జరిగింది. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నది కాబట్టి ప్రజలందరూ ఒకటి. ఎందుకంటే లాస్ట్ ఇయర్స్ థీమ్ ఏముండేది 2023లో వసుదైక కుటుంబం ఉండే, అందరూ ఒకటే కుటుంబానికి చెందిన. అట్లా ఇప్పుడు ఏముండదు, మన భూమి అంతా ఒకటే. భూమిలో ఇన్ని రకాల 195 దేశాలు ఉన్నాయని అంటున్నాం, కానీ 195 దేశాలు కలిపి ఒకే దేశంలాగా ఉండాలి, గ్లోబల్ విలేజ్ లాగా ఉండాలి. కాబట్టి దానికోసం మనం యోగా చేయండి. యోగా చేసినప్పుడు ఏమవుతుందంటే సమదృష్టి అలవాటు పడుతుంది. తర్వాత యోగా వల్ల అందరికీ అందరి ఆరోగ్యం బాగుపడుతుంది. అందరు ఆరోగ్యంగా బాగుపడినప్పుడు వాళ్ళు మంచిగా థింక్ చేయగలుగుతారు. అంటే ఏ విధంగా అంటే మన దృష్టి అనేది ఇప్పుడు ఏంటి, అహంకారంతో కానీ, లేకుంటే తన యొక్క బుద్ధితో కానీ, మేధస్సుతో కానీ తన దేశమే బాగుపడాలి, ఇతర దేశాలందరూ నష్టాలకి దిగజారాలని ప్రయత్నం చేస్తున్నాం. అది అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు. మనం భారతదేశం అట్లా చేయట్లేదు, కానీ పెద్ద పెద్ద దేశాలు అయితే ఉన్నాయో డెవలప్డ్ నేషన్స్ అట్లే చేస్తున్నాయి, చైనా కానీ. మనం ఏమంటున్నాం, వసుదైక కుటుంబం, ఒక ఫ్యామిలీ ఉండాలి, ఒక ఉండాలని ఈ థీమ్ని మనం ప్రచారం చేస్తున్నమాట. ఇలా యోగాకి చాలా అంటే ఇక ముందుకి చాలా. ఇప్పుడు అమెరికాలో కూడా కొత్తగా ఒక యోగా యూనివర్సిటీ పెన్సిల్వేనియాలో స్టార్ట్ చేశారు. అంటే అలా చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అనమాట. ఇది ఎందుకంటే దీని ఒక రిజల్ట్ అనేది ఇమీడియట్గా దొరుకుతుంది అనమాట.
యోగాలో. అది కాక ఇప్పుడు చాలా మందికి హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది సార్. ఒకప్పుడు అంటే ఎక్కడో ఎవరి నోటి నుండే వినేవాళ్ళం మేము యోగా ఇప్పుడు చాలా మంది సెర్చ్ చేస్తున్నారు ఎక్కడ దొరుకుతుందో, దాన్ని నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలి అనమాట. సో మరి సార్ ఇంత చక్కటి యోగాని తీసుకొచ్చిన పతంజలి గారి గురించి అసలు ఇది మొట్టమొదటగా ఎప్పుడు ప్రారంభమైంది మీ మాటల్లో? పతాంజలి, ఇప్పుడు మనం పతాంజలి మహర్షి గురించి చెప్తాం. పతాంజలి మహర్షి అంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అంతా తిరిగాడు అనమాట. ఇప్పుడు ఆయన ఒక పతాంజలి మహర్షి గురించి తమిళనాడులో చిదంబరంలో కూడా ఒక విగ్రహం ఉంది. తర్వాత తమిళనాడు ఇంకేదో ఒక భావగిరి ఏదో ఉంది, అక్కడ ఆయన సమాధి ఉంది. సో ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఈ పతాంజలి మహర్షిని ఏమంటారంటే ఆదిశేషుని అవతారం అంటారు. అయితే ఆయన యొక్క విగ్రహాల్లో కూడా పాము వెనక ఉంటుంది అనమాట. అయితే ఆయన నమస్తే పతాంజలి అంటే అర్థం ఏంటి అని మనం ఆలోచిస్తే, పత్ అంటే సంస్కృతంలో పడిపోవడం, అంజలి అంటే జోడించడం, అంటే భక్తి ప్రవాహంలో పడిపోయి నమస్కరిస్తున్నాము అంటే ఆయన అంత ప్రచారం చేస్తుంది కాబట్టి ఆయన పతాంజలి, ఆయన పేరు కాదు, ఆయనకి పతాంజలి అని ఒక టైటిల్ ఇచ్చారు. ఎందుకు అంటే ఆయన భక్తితోటి తర్వాత యోగాతోటి, అంటే ఆయన 3 పుస్తకాలు రాశాడు. ఒకటేమో పతాంజలి యోగ సూత్రాలే కాకుండా ఆయుర్వేదం మీద, వ్యాకరణం మీద 3 పుస్తకాలు చాలా ఫేమస్ పుస్తకాలు, మహాభాష. అయితే ఈ 3 పుస్తకాలు మనం ఓన్లీ యోగా డే కాబట్టి మనం ఓన్లీ పతాంజలి సూత్రాలను చర్చిస్తున్నాం కాబట్టి అతన్ని పతాంజలి అని అంటారు. ఇప్పుడు మనం యోగాలో కూడా ఎక్కడ కూడా యోగా స్టార్ట్ చేస్తున్నప్పుడు యోగ మనప్పుడు పతాంజలి అని ఒక శ్లోకం ఉంటుంది. అంటే ఆయనకి నమస్కరిస్తూనే యోగా స్టార్ట్ చేస్తాం అన్నమాట. తర్వాత యోగా కంప్లీట్ అయ్యేటప్పుడు శాంతి మంత్రం చదువుతాం. సో అలా పతాంజలి గారు మొత్తము అప్పుడు ఆ సమకాలికలో ఉన్న రకరకాల యోగ పద్ధతులు, రకరకాల యోగ శాస్త్రాలు అన్నిటిని తీసుకొని వాటిని క్రోడీకరించి కోడిఫై చేశాడనమాట. అంటే సమగ్రంగా ఇచ్చాడు, మానవులకి ఇలా ఉపయోగపడాలో అలా తయారు చేశాడు. అయితే ఇప్పుడు ఈ పతాంజలి యొక్క యోగ సూత్రాల మీద భాష్యాలు కనీసం 50 మంది రాశారు. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కోణాల్లో దాన్ని చదువుకొని దాని ప్రకారం ఇప్పుడు శివానంద గారు కానీ, వివేకానంద గారు కానీ, లేకుంటే అయ్యంగారు కానీ, లేకుంటే కృష్ణమాచార్యులు కానీ, ఎవరైనా ఏ పుస్తకం రాసినా కూడా అది పతాంజలి యోగ సూత్రాల మూల గ్రంథం నుంచే వస్తుంది. కానీ వేరియేషన్స్, ఇప్పుడు కృష్ణమాచార్య గారికి 2 శిష్యులు ఉన్నారు, వాళ్ళిద్దరు బామర్దులు. ఒకతను అయ్యంగారు, బికేఎస్ అయ్యంగారు, ఇంకొకతను పట్టాభి. అయితే పట్టాభి ఏం చేశాడు, విన్యాస యోగం అని డైనమిక్ యోగా సైడ్లో పోయాడు. ఈయన ఏం చేశాడు, ప్రాప్స్ తోటి యూజ్ చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ యోగా విత్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అని ఈయన పోయాడు. అలా ఎవరి వాళ్ళ సిస్టమ్. అదే శివానంద గారు మనసుని తర్వాత శరీరాన్ని కలుపుకుంటూ యోగా ఎలా చేయాలో చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు మన పతాంజలి యోగా సూత్రాలు రామ్దేవ్ బాబు గారు ఏం చెప్తున్నాడు అంటే ఆయన ఒక డైనమిక్ యోగా సిస్టమ్స్ గురించి, అంటే దాని ఒక అంటే అలైన్మెంట్ గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు వాసుదేవ జగ్గి గారు డైనమిక్ యోగా గురించి చెప్తారు. అలాగే రవిశంకర్ గురూజీ గారు సుదర్శన చక్ర గురించి చెప్తారు. అదే స్వామి వివేకానంద గారు ఏం చెప్పారు, రాజయోగం గురించి చెప్పాడు, అంటే ధ్యాన పద్ధతుల్లో. అలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క పద్ధతులు చేస్తూ ప్రచారం చేసి తర్వాత గ్రంథాలు రాసి తర్వాత మనకి ప్రజలకి, సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్లు కూడా మన వాళ్ళు చెప్పారనమాట. సో ఇలా చేయడం వల్ల ఈ పతాంజలి ఒక కంట్రిబ్యూషన్ని మనం ఇప్పుడు ఏదైనా యోగాలో ఎవరైనా బాగా అభివృద్ధి చెంది అతనికి ఏమని అవార్డు ఇస్తాం, పతాంజలి అవార్డు ఇస్తాం అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు పతాంజలి. సో పతాంజలి గారి యొక్క కృషి. కాకపోతే కొన్ని క్రిటిక్స్ ఏమంటారంటే పతాంజలి గారు 2వ శతాబ్దంలో లేడు, 4వ శతాబ్దంలో ఇంకో పతాంజలి ఉన్నాడు, ఆయన రాసిండా ఈయన రాసిండా, కొన్ని క్రిటిక్స్ ఉన్నాయి. కానీ చాలామంది చరిత్రకారులు చెప్పింది ఏంటంటే 2వ శతాబ్దం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో ఉన్నాడు. అంటే అప్పుడు ఏమైంది, క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం 3వ శతాబ్దం అప్పుడు ఎవరున్నారు, మౌర్యుల పరిపాలనలో ఉంది. మౌర్యుల పరిపాలనలో ఉన్నప్పుడు ఇతనికి చాలా అంటే ఆదరణ జరిగింది. అయితే తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం రీసెంట్గా ఇది 19వ శతాబ్దంలో యోగా స్టార్ట్ అయినప్పుడు కృష్ణమాచార్యులు గారు మైసూరు దివానంలో యోగాచార్యులుగా ఉండేవాడు. కృష్ణరాజు వడియారు 4. ఆయన ఏం చేస్తాడు, నీకు ఎంత డబ్బులను తీసుకో, ఎట్లా మొత్తం భారతదేశం అంతా తిరిగి యోగాని ప్రాక్టీస్ చేయాలి, తర్వాత నువ్వు చాలా 100 మంది యోగా టీచర్లను తయారు చేయాలి. అంటే ఆయన దృష్టి ఎంత ఉంది, అది 1930s లో.
సో అలా చేశారు కాబట్టి యోగా అనేది 19th శతాబ్దంలో వచ్చేసి 20వ శతాబ్దానికి వచ్చారు చాలా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఇంకా పెరిగిపోతున్నది. సో అలా ఏంటంటే ఇదంతా ఎవరికి మనం కంట్రిబ్యూషన్ ఎవరికి ఇవ్వాలి అంటే మనం పతాంజలి మహర్షికే ఇవ్వాల్సి వస్తుంది. ఓకే సార్, మిగతా విషయాలు తెలుసుకునే ముందు మరి రేపు మనం ముఖ్యంగా మనం PSSM మూవ్మెంట్ వాళ్ళు వైజాగ్లో ప్లాన్ చేశారు. సో దాని గురించి మేము మాట్లాడాం. ఇప్పుడు మనము ప్రతి సంవత్సరం నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిగతా రాష్ట్రాలతోటి సమన్వయం చేస్తూ ఒక పెద్ద నగరంలో ఈ యోగా డేని చేస్తారు అంతర్జాతీయ ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ జరిగింది లాస్ట్ ఇయర్ మాత్రం సూరత్ లో జరిగింది. ఈ ఇయర్ మనకు వైజాగ్ లో జరుగుతున్నది. వైజాగ్ లో జరుగుతుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మినిమం 1,00,000 మంది యోగా పార్టిసిపేట్ చేసేటట్లు. ఇప్పుడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మెయిన్ ఈవెంట్ భారతదేశాన్ని రేపు 21 జూన్ 6 to 8 AM ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరుగుతుంది అనమాట. అయితే దీనికోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దాంట్లో ఒక భాగం ఏంటంటే 1,00,000 మంది యోగా సాధకులతోటి యోగా అక్కడ చేయడం జరుగుతుంటుంది బీచ్లో. ఆ బీచ్ మొత్తం ఒక 20 కిలోమీటర్స్ బీచ్ లెంత్లో కూడా ప్రతి చోట అక్కడక్కడ యోగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంకా మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ సర్ఫ్స్ మీద, తర్వాత ఈ పడవల మీద కూడా యోగా విన్యాసాలు చేస్తారు మొత్తం భారతదేశం. ఇదొకటి అక్కడ చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు యోగా దినోత్సవం జరుపుకున్నప్పుడు కొన్ని ఉంటాయన్నమాట. ఏంటంటే యోగా సమావేశం అని, తర్వాత యోగా సంఘటన అని, యోగా సంఘం అని, తర్వాత యోగా ప్రచారం అని, యోగా ప్రభావం అని, తర్వాత యోగా కనెక్ట్ అని, యోగా ప్లగ్డ్ ఇన్ అని, తర్వాత ఇలాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారన్నమాట. హరిత యోగా అని. అయితే దీనిలో భాగంగా ఏంటంటే ఫస్ట్ యోగా సంఘంలో ఏం చేస్తారంటే ఒక 10,000 గ్రూపులు మొత్తం భారతదేశం మొత్తంలో, ఇంక్లూడింగ్ మన వైజాగ్లో కూడా కొన్ని గ్రూప్స్, వాళ్ళు ఏంటంటే కొంత 100 మందికి యోగా వాళ్ళని ఆ రోజు ఆ యోగా ప్రోటోకాల్ ద్వారా చేపిస్తూ ఉంటారు. తర్వాత యోగా సమావేశంలో ఏం చేస్తారంటే మెయిన్గా అంటే మార్జిన్ అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళకి కానీ, తర్వాత చిన్న పిల్లలకు కానీ, తర్వాత దివ్యాంగులకు కానీ, తర్వాత సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళకి యోగా చెప్తూ ఉంటారు. హరిత యోగాలో ఏం చేస్తారంటే యోగాని ప్లాంటేషన్ 2 కలిపి చెప్తూ ఉంటారు. తర్వాత యోగా కేర్లో ఏం చేస్తారంటే ఇప్పుడు యోగా థెరపీ తోటి అలోపతి మెడిసిన్లో, హోమియోపతిలో, తర్వాత ఆయుర్వేదిక్లో, న్యాచురోపతిలో ఎలా దాన్ని సహకరించి రోగాలు తక్కువ చేస్తాయి అలా చేస్తారు. తర్వాత యోగా కనెక్ట్లో ఏం చేస్తారంటే యోగా కనెక్ట్లో అదొక యాప్ తోటి ఎవరైనా కూడా ఛాలెంజ్ చేయొచ్చు. నేను 20 సూర్య నమస్కారాలు చేసినట్టు పెడితే ఇంకోటి వచ్చి నేను 25 చేశాను. అట్లా ఎవరు ఎక్కువ చేస్తే గవర్నమెంట్ అది చూస్తూ ఉంటుంది, వాళ్ళకి ప్రైజులు ఇస్తారు, అవార్డు సర్టిఫికెట్లు ఇస్తారు యోగా కనెక్ట్. తర్వాత యోగా సోషల్ మీడియాలో యోగా గురించి ప్రచారం చేయడం, తర్వాత యోగా అన్ని యాప్స్లలో తీసుకురావడం అలా జరుగుతుంది. తర్వాత యోగా ఇన్ స్కూల్స్లలో, తర్వాత కాలేజెస్లలో, ఇన్స్టిట్యూట్స్లలో కూడా కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారం చేయాలని అది చేస్తున్నాను. ఎక్కడైనా కూడా ఇప్పుడు ఈ యోగా దినోత్సవం నాడు 75 నిమిషాలు యోగా కార్యక్రమం కోసం పెడతారు. దాంట్లో 45 నిమిషాలు కంపల్సరీ యోగా చేపిస్తారు. దాంట్లో 1 నిమిషం ప్రేయరు, తర్వాత 25 నిమిషాలు యోగాసనాలు, 12 నిమిషాలు ప్రాణాయామం, తర్వాత ఒక 3-4 నిమిషాలు ధ్యానము, తర్వాత 1 నిమిషం శాంతి పాఠం. ఇట్లా మొత్తం కలిపి 45 నిమిషాల నుంచి 50 నిమిషాలు కంప్లీట్ చేయాలన్నమాట. దీంట్లో యోగాసనాల్లో మళ్ళీ ఏం చేస్తారంటే 20 ఆసనాలు సెలెక్టెడ్ చేశారు. ముందు ఫస్ట్ టైం అయితే 21 ఉంటే ఒకటి తీసేశారు. 20 యోగాసనాలు చేస్తారు. తర్వాత ప్రాణాయామంలో ఒక 4-5 రకాలు చేస్తారు. తర్వాత ధ్యానం అంటే మనకి ఇప్పుడు ఏంటంటే యోగా దినోత్సవంలో అంటే ధ్యానం అనేది కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ వింగ్ అనమాట దీంట్లో యోగాలో. ప్రాణాయామం చేస్తారు, ధ్యానం కూడా చేపిస్తారు. ఆ తర్వాత శాంతి మంత్రం పఠిస్తారు. సో ఇప్పుడు ఈ మెయిన్ ఈ సంవత్సరంలో చేసిన థీమ్ ప్రకారం అంటే ఒక భూమి కోసం, ఒక ఆరోగ్యం కోసం మనం యోగా చేయాలి. ఇది మన థీమ్, ప్రధాన అంశం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలలో అవగాహన కల్పిస్తూ, ప్రజలు చాలా ఇప్పుడు ఏమేం చేస్తున్నాడు, ప్రజలందరూ ఏదన్నా చిన్న ప్రాబ్లం వస్తే ఏం చేస్తున్నాడు, డాక్టర్ల దగ్గరికి పోయి డబ్బులు వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ ఎన్నో సైకోసోమాటిక్ డిసీజెస్ అంటే జీవన శైలి ఏదైతే ఉన్న జీవన శైలితో వచ్చే రోగాలు కానీ, డిజార్డర్స్ కానీ, అంటే
సక్రమంగా అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఉంది, బ్యాక్ ఏక్ ఉంది, తర్వాత హైపర్ టెన్షన్ ఉంది, తర్వాత డయాబెటీస్ ఉంది, తర్వాత రకరకాల నొప్పులు ఉన్నాయి. ఇవన్నీ కూడా జీవన శైలి లోపాల వల్ల జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా యోగా మరి ధ్యానము ప్రాణాయామంతో మంచిగా నయం చేసుకోవచ్చు. దీనికి ఒక పైసా కూడా ఖర్చు చేయదు. దీన్నే మనం ప్రచారానికి తీసుకురావాలి. అందుకని ఇప్పుడు మన భారతదేశంలో, ఇప్పుడు మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆయుష్ వల్ల మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఉంది కదా. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, యునాని, సిద్ధ, తర్వాత హోమియోపతి. అంటే నాన్ కన్వెన్షనల్ మెడిసినల్ సిస్టమ్స్లో ఏదైతుందో వాళ్ళే యోగా దివస్ని మొత్తం పూర్తిగా వాళ్ళు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళే సెలబ్రేట్ చేస్తారు. అయితే వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే యోగా అసెస్మెంట్ చేసి యోగా ప్రభావం అని వాళ్ళు ఎవ్రీ ఇయర్స్, ఇప్పుడు 10 yearsకి ఎంత ప్రభావం జరిగింది, యోగా మీద ఎంతమందికి ఇష్టం తెలుసుకుంది, యోగా టీచర్లు ఎంతమంది పెరిగారు. ఇప్పుడు మనం తమిళనాడు డిక్లేర్ చేసిన తర్వాత ఎంత ప్రచారం జరిగింది, ఎంతమంది యోగాలోకి వచ్చారు, ఎంతమందికి వాళ్ళకి రోగాలు నయమైనాయి, వీటన్నిటి కూడా యోగా ప్రభావం లాస్ట్ 2015 to 2025 10 years అసెస్మెంట్ చేస్తున్నాం. ఇంకా రిపోర్ట్ రాలేదు. ఆ రిపోర్ట్ వస్తే దాన్ని బట్టి మనకు తెలిసిపోతే ఎంత పాజిటివ్ ఎఫెక్ట్స్ గా ఉన్నాయి. ఎందుకంటే యోగా వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే మన ఆరోగ్యం కొరకు, అంటే భౌతిక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం, మానసిక ఒత్తిడి, మానసిక ప్రశాంతత కోసం. అంటే మానసిక ఒత్తిడి ఇప్పుడు ప్రతి మనిషి చిన్న పిల్లగాడ కాడ నుంచి వాడు LKG కాడ నుంచి వాడికి స్ట్రెస్ ఉంది, ముసలివాడు ఇవాళ రేపు చనిపోయాడికి స్ట్రెస్ ఉంది. అంటే అంత స్ట్రెస్ ఉండడం వల్ల ఆ స్ట్రెస్ రిలీఫ్ అనేది యోగా ధ్యానం వల్లనే జరుగుతుంది. సార్ మరి మనం ఇందాక మాట్లాడుకున్నాం పతంజలి గారి దాంట్లో అష్టాంగ మార్గం గురించి. మరి ఈ అష్టాంగ మార్గం అంటే ఏంటి, మరి యోగాలో ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పుడు మామూలుగా ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క చెప్తారు యోగా మెథడ్, అలా అసలు ముఖ్యంగా ముందు ఎన్ని ఉన్నాయి, ముఖ్యమైనవి ఏంటివి దాంట్లో? ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ అష్టాంగ యోగా మార్గం గురించి మనం చర్చిస్తాం. అష్టాంగ యోగా మార్గం అంటే ఫస్ట్ ఏముంది, యమాలంటే యమము అంటే మనము సంఘంలో జీవిస్తూ ఉన్నందుకు ఆచరణలు ఏమైతే చేయాలి అంటే సత్యాహింస, బ్రహ్మచర్య, ఆస్థేయ, అపరిగ్రహ అన్నాం. అంటే సత్య, అహింస, బ్రహ్మచర్య, ఆస్థేయ, అపరిగ్రహం. సత్యం అనే పలకడాన్ని, ఇప్పుడు మనం సత్యాన్ని పలకడాన్ని ప్రోత్సహిస్తాం. తర్వాత సత్యం అనేది ఒకటి నిజము. తర్వాత ప్రపంచంలో కూడా సత్యం అనేది ఏంటి తెలుసుకోవాలి. ప్రపంచంలో సత్యాన్ని తెలుసుకోవడం అంతర్ముఖంగా అయినప్పుడు తెలుసుకోవడం ఏంటంటే కనిపించే ప్రపంచం అంతా మాయ, కనపడని ప్రపంచమే అసలు అనేది తెలుసుకోగలుగుతాం. తర్వాత అహింస అంటే మనకు ఆలోచనలతో కానీ, మన చేతులతో కానీ, మన పనులతో కానీ, దేంతో కూడా ఇతరులకి ఏమాత్రం నొప్పి కలిగించకుండా, ఏమాత్రం బాధ కలిగించకుండా చేయాలని అహింస అంటాం. తర్వాత బ్రహ్మచర్యం అంటే బ్రహ్మతో సహవాసం ఉండడం. అంటే ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా వస్తున్నామో మన అన్నపానాలను మనం మర్చిపోతాం. తర్వాత మన సాంసారిక జీవితం గురించి మర్చిపోతాం. కానీ ఇక్కడ బ్రహ్మచర్యం అంటే పతంజలి గారు చెప్పినట్టు 1 పార్ట్నర్ తోటి బతకడం, అంటే గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు ఒకే పార్ట్నర్ తోటి జీవితాంతం ఉండడానికి. తర్వాత ఆస్థేయం అంటే దొంగలించకుండా ఉండడం, అంటే ఇతరుల ఆస్తులు కానీ, ఇతరుల స్త్రీలు కానీ, ఇతరుల యొక్క స్థలాలు కానీ, ఇతరుల యొక్క ఏవైనా వాటి మీద ఆశపడకుండా వాటిని, అది ఆస్థేయం. అపరిగ్రహము అంటే, పరిగ్రహం అంటే తీసుకోవడం, అపరిగ్రహం అంటే తీసుకోకుండా ఉండడం. అంటే నీకు ఎంత ఆస్తి ఉన్నా, తర్వాత ఎన్ని ఆస్తులు, వాహనాలు, కనకం ఎన్ని ఉన్నా కూడా వాటన్ని నావి కావు, నేను ఒక ట్రస్ట్ స్టూడెంట్ని, ఓన్లీ అది అన్ని భగవంతుడికి సంబంధించినవి అని తను ఒక సీదా సాదా జీవితాన్ని ఎవరైతే గడుపుతూ ఉంటారో అదాన్ని అపరిగ్రహం అంటారు. ఎప్పుడైతే ఇవి మనం సంఘంలో పాటిస్తామో అది యోగాలో ఒక స్టెప్, అంటే ఫస్ట్ స్టెప్ ఎక్కినట్టు. రెండో స్టెప్ అంటే నియమం అంటే ఏంటి, మనం ఒక తన కోసం తాను పాటించే నియమాలన్నమాట. శౌచ, సంతోష, తపస్య, సాధ్యాయ, ఈశ్వర ప్రాణిదానం అంటారు. అంటే శౌచం అంటే తన యొక్క మనసు, తన యొక్క శరీరము, తన యొక్క ఆత్మని ఎప్పుడూ శుద్ధిగా ఉంచుకోవాలి. అప్పుడే అతను మన యోగాకి చేయడానికి అర్హుడవుతాడు. తర్వాత సంతోషం అంటే తనకి ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా అది భగవతేచ్ఛ అనుకొని సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు అలాంటప్పుడు మనిషి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటాడు. తపస్సు అంటే ఏంటి, ఒక కఠినమైన నియమాలతోటి ఏదైతే చేసే దీక్షని తపస్సు అంటారు. ఇప్పుడు ఒక మునులు తపస్సు చేస్తారు, ఋషులు తపస్సు చేస్తున్నప్పుడు అతనికి ఆకలి, దప్పుల గురించి పంచలు, తర్వాత తన వస్త్రాల గురించి కూడా చింత ఉండదు, తర్వాత తను ఎక్కడ చేస్తున్నది. అలాగే తపస్సు అంటే మనము ఏదైతే ఒక విషయాన్ని ఉంటుందో దాని మీద కఠోర సాధన ఉండి, తపస్సు అంటే సింపుల్, అంటే ఆస్ట్రిటీస్ అంటే తనకు ఎంత అవసరం ఉన్నో వాటిని మాత్రమే ఉంచుకుంటూ మిగతా వాటి మీద వ్యామోహం పెంచుకోకుండా ఉండడం. అంటే రాగ ద్వేషాలకి, మోహానికి లోబడి ఉండడం, అది దాన్ని మనము తపస్య అంటారు. తర్వాత
స్వాధ్యాయము అంటే అధ్యాయం అంటే తనను తాను తెలుసుకోవడం. ఓకే, తనను తాను తెలుసుకోవడం అంటే తనను తాను తెలుసుకున్నప్పుడు ఏం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి? భగవంతుడి గురించి తెలుసుకోవడం. ఎందుకంటే భగవంతుడు తనలో ఉన్నాడని తెలుసుకుంటున్నాడు కాబట్టి తనను తాను తెలుసుకున్నప్పుడు ఏం తెలుస్తుంది అంటే భగవంతుడు నేను ఒకటే అని తెలుస్తుంది అనమాట. అది తెలుసుకోవడాన్ని స్వాధ్యాయం అంటాం. స్వాధ్యాయంలోనే ఒక ప్రాబ్లం అంటే పుస్తకాలు చదవడం, పుస్తకాలు అర్థం చేసుకోవడం, పుస్తకాలను ఇతరులకు బోధించడం, ఇవన్నీ సత్సంగం ఇవన్నీ వస్తాయి. మళ్ళీ మీరు స్వాధ్యాయం అంటే మనల్ని మనం అధ్యయనం తెలుసుకోవడం. స్వాధ్యాయం తర్వాత ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ఈశ్వర ప్రాణిదానం అంటే మనం ఈశ్వరుడి ముందు సరెండర్ కావడం అంట. అతనికి శరణాగతిలో తెచ్చుకోవడం. నేను ఎంత ఉన్నా కూడా నేను ఈశ్వరుని యొక్క పాదాల వద్ద నా దగ్గర ఉంది, కానీ నేను ఒక చంద్రమండలం పోతున్నాను, అంగారక గృహంలో మల్టీస్టోరీ బిల్డింగ్లు కట్టిస్తున్నాను, తర్వాత అణుబాంబులు కనిపెడుతున్నాను, రాబర్ట్స్ మనిషిని కనిపెడుతున్నాడు. నువ్వు ఎన్ని చేసినా కూడా దేవుని ముందు నువ్వు చాలా చిన్నవాడివని, అలాంటి అహంభారం లేకుండా ఉండడం, జీవించాలని మన ఈశ్వర ప్రాణిదానం. ఎప్పుడైతే ఇది సెకండ్ స్టెప్ ఎక్కామో దట్ మీన్స్ అంటే ఒక 30-40% యోగాలోకి వచ్చేసాం. తర్వాత మనం శారీరక భౌతిక ఆరోగ్యం కోసం మనం స్థిరం సుఖం ఆసనం అంటే ఆసనాలు, రకరకాల ఆసనాలు చేస్తాం. మనకి 20 ఆసనాలు ఇక్కడ దీంట్లో చెప్పారు. దాంట్లో 20 ఆసనాల్లో మెయిన్గా ఏంటంటే తడాసనము, వృక్షాసనము, మకరాసనము, శలభాసనము, భుజంగాసనము, తర్వాత ఉష్టాసనము, తర్వాత పాదహస్తాసనము, మండూకాసనము, ఇలాంటి మెయిన్ ఆసనాలు ఉన్నాయి. ఆసనాలు ఏంటంటే ఆసనాలు 4 రకాలు ఉంటాయి. అంటే నిల్చొని ఉండే చేసేటి, కూర్చొని ఉండే చేసేటి, బోర్ల బుక్కలో చేసేటి, వెల్లైకుల పన్ను చేసి 4 రకాల ఆసనాలు ఉంటాయి. సో ఈ ఆసనాల్లో కొన్ని సెలెక్ట్ చేశారు. అవి కామన్ యోగా ప్రోటోకాల్లో అవి 20 ఆసనాలు చేపిస్తారు. అయితే ఆ తర్వాత ఏంటి, తర్వాత ప్రాణాయామం ఉంది. ప్రాణాయామము అంటే ఏంటి? ప్రాణము యామం అంటే ప్రాణం అంటే ప్రాణశక్తి అంటే ఆక్సిజన్, యామం అంటే దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం, దాన్ని పెంపొందించుకోవడం. ఎప్పుడైతే మనకు ఆక్సిజన్ సప్లై చాలా ఎక్కువ ఉంటుందో శరీరానికి, అప్పుడు అతను మంచి ఆరోగ్యంగా ఉంటాడు, ఎక్కువ సంవత్సరాలు జీవిస్తాడు. ఎలాగో తాబేలు మనకి నిమిషానికి 4 సార్లు తీసుకుని 400 నుంచి 500 సంవత్సరాలు బతుకుతుంది. అదే తెలివైన లాయల్టీ అంటే విశ్వాసం గల కుక్క 40 సార్లు తీసుకొని 12 నుంచి 15 సంవత్సరాలు చనిపోతుంది. మనిషి మాత్రం 15 నుంచి 16 సంవత్సరాలు నిమిషానికి తీసుకొని 100 సంవత్సరాలు బతకగలుగుతాడు. ఎప్పుడైతే అతను శ్వాసను నియంత్రణ చేసి దీర్ఘ శ్వాసలు తీసుకోవడానికి అలవాటు పడతాడో అతను 100, 120, 140 సంవత్సరాలు కూడా ఈజీగా బతకగలుగుతాడు అనమాట. ఇది మనం ప్రాణాయామం చేసి ఎప్పుడైతే అతను యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఆ తర్వాత ప్రాణాయామం చేస్తున్నాడు, అప్పుడు అతనికి తెలిసింది ఏంటంటే తను అంటే అల్టిమేట్ ఏంటి, మనం యోగం అంటే కలయిక, పరమాత్మతో కలవాలంటే మళ్ళీ ఏం చేయాలి? మనం ఒక ఆలోచన గురించి, ఒకే ఒక సింగిల్ థాట్ గురించి మనం చేస్తాం. దాన్ని ధారణ అంటారు. అంటే సింగిల్ థాట్ అంటే ఏదో ఒక వస్తువు మీద, ఒక మంత్రం మీద, ఒక రూపం మీద, ఒక దేని మీదైనా. అంటే ఇప్పుడు జనరల్గా ఓంకారం తీసుకున్నాం, ఓంకారాన్ని జపిస్తూ అతను ఆ ధారణ నుంచి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాడు. అలాగే మనం ఏం చేస్తాం, శ్వాస మీద ధ్యాస పెడుతూ మనం ధ్యానంలోకి వెళ్ళిపోతాం. అలాగే హార్ట్ఫుల్ మెడిటేషన్ వాళ్ళు హార్ట్ చక్రం మీద చేస్తూ వెళ్తారు. క్రియాయోగం వాళ్ళు మూలాధార చక్రం మీద పెడుతూ చేస్తారు. కొంతమంది సహస్రార చక్రం మీద పెడుతూ చేస్తారు. అట్లా ఏదైనా కూడా. తర్వాత కొంతమంది బీజాక్షరాలు మంత్రాలు చదువుకుంటూ చేస్తారు. కొంతమంది భగవత్ స్వరూపం రాముణ్ణి, కృష్ణుడిని, శివుణ్ణి తలుచుకుంటూ, ఆంజనేయుడిని తలుచుకుంటూ చేస్తారు. సరే, ఇలా ఏది చేసినా కూడా అది ధారణ కిందకే వస్తుంది. ధారణ ఎప్పుడైతే పరాకాష్ఠ స్థితికి వెళ్తుందో నెక్స్ట్ స్టెప్ 7th స్టెప్ అది ధ్యానం. ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితి. ఈ ధ్యానం మనం 7th స్టెప్ మనం ఒక మధ్యలో ఏంటంటే 5వ స్టెప్ మర్చిపోయినాం. దాన్ని ఏంటంటే ప్రత్యాహారం అంటే. ప్రత్యాహారం అంటే మన ఇంద్రియాలని మనతోని లోపరుచుకొని ఇంద్రియాలన్నీ ఉపహం చేసుకుంటాం. అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు మనం చెప్పినట్టు చేయాలి, అవి చెప్పినట్టు మనం చేయము. అయితే సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, వాటిని తన ఆధీనంలో ఉంచుకుంటుంది, మన లాజికల్ మైండ్లో ఆధీనంలో ఉంచుకోదన్నమాట. కానీ ఎప్పుడైతే మనం ధారణ ప్రాక్టీస్ చేయడం ముందు యోగా తర్వాత ఈ ప్రాణాయామం చేస్తూ ఉన్నాం, అప్పుడు మెల్లమెల్లగా మనకు ప్రత్యాహారం చేయడానికి మనకి అనుభవం సులభంగా జరుగుతుంది. అయితే ప్రత్యాహారం చేసిన తర్వాత ఇంద్రియ నిగ్రహం మనకు వచ్చిన తర్వాత అప్పుడు ధారణలోకి వెళ్తాం. ధారణలో ఎప్పుడైతే పరాకాష్ఠ స్థితికి వచ్చామో అప్పుడు ధ్యానంలోకి వెళ్ళాం. సో ధ్యానంలో కూడా అంటే రెగ్యులర్గా మనం ధ్యానం 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అట్లా ఎన్నో గంటలు ధ్యానం చేస్తున్నప్పుడు అంటే రకరకాల ధ్యానం ఒక స్థితిలో అతనికి ఏమైందంటే కైవల్య స్థితి అంటే సమాధి స్థితికి వెళ్ళిపోతాడు. అంటే తురియా స్థితికి వెళ్ళిపోతాడు. తురియా స్థితి అంటే 4th స్టేజ్కి వెళ్ళిపోయాడు. అంటే అది గాఢ సుషుప్తిని దాటిపోయిన స్థితి. ఎరుకలో ఉంటూ తను ఎవరు అని తెలుసుకోవడం, భగవంతుడి గురించి తెలుసుకోవడం, తర్వాత ఈ ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడం, తర్వాత వర్తమానంలో ఆ క్షణంలోనే ఉండేటట్లు ఉండగలగడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మన స్వామి వివేకానంద గురించి చెప్తే, స్వామి వివేకానంద గారు
ఆయనకి ధ్యానంలో పోయి ముక్తి సంబంధించి రామకృష్ణ పరమహంస వాడు ఎంబడి పడుతూ ఉంటాడు. ఏం పడుతుంటాడు, నాకు నిర్వికల్ప సమాధి నేర్పించు, నాకు ధ్యానం, ఆయన ధ్యాన పద్ధతులను నేర్పించి నువ్వు మామూలు ధ్యానం చేయాలని అంటాడు. ఎందుకోసం అంటారు, నీ కోసం నిర్వికల్ప చేసి నువ్వు పొత్తుగా సన్యాసి అడవిలో ఉండో లేకుండా మఠంలో ఉండడానికి కాదు, నువ్వు మానవాళికి సేవ చేయాలి. ఆయన కూడా ఏం చేస్తాడు, కారాగోర అనే ఒక మఠంలో పోయి కంటిన్యూస్గా ధ్యానం చేస్తాడు. కంటిన్యూస్గా ధ్యానం చేసి ఏమవుతుందంటే తన శరీరాన్ని ఎక్కడుందో అర్థం కాదు, ఒక రకమైన కాంతి వచ్చేసేసి అతని శరీరం అంతా ఆవరించి అసలు ఒక శక్తి రూపం కనబడుతుంది కానీ తన శరీరం కనబడతలేదు. అలాంటి స్థితిలో కొంతసేపు అయిన తర్వాత బాహ్య స్థితికి వచ్చి అక్కడ గోపాల్ అని ఒక తన సహచరు ఉంటాడు. గోపాల్ నా శరీరం ఎక్కడుందో చెప్పు, నా శరీరం ఎక్కడుందో చెప్పు అని వణుకుతూ చెప్తాడు అనమాట. అప్పుడు అంటాడు నీ శరీరంలోనే నువ్వు ఉన్నావు అని బాగా చెప్పినప్పుడు అప్పుడు చూసుకుంటాడు. అప్పుడు దాకా ఏంటంటే తనను తాను మర్చిపోయి ఆ కైవల్య స్థితికి వెళ్తాడు. అయితే అలాంటి తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటే మళ్ళీ భారతదేశం ఏ విధంగా ఉండాలి, భారతదేశం ఒక గతము వర్తమానం నుంచి భవిష్యత్తులో ఒక యోగా గురువు ప్రపంచానికి మొత్తం హిందూ మతాన్ని తర్వాత ధ్యానాన్ని ప్రసారం చేయాలని ఒక సంకల్పం తీసుకొని 1892లో ఏం చేస్తాడంటే డిసెంబర్లో కన్యాకుమారి పోయి రాక్ మెమోరియల్, వివేకానంద రాక్ మెమోరియల్ ఆయన పేరు మీద పెట్టారు కదా, అక్కడ పోయి 3 రోజులు కంప్లీట్గా అన్నపానాలు ఏమి చేయకుండా కూడా ధ్యానం చేస్తాడు. అప్పుడు మళ్ళీ కూడా అతను కైవల్య స్థితికి పోతాడు. పోయి అప్పుడు అతనికి మార్గదర్శనం అవుతుంది. ఏంటి మన ఈ సర్వమత సమావేశంలోకి వెళ్ళాలి, తర్వాత పాశ్చాత్య దేశాలను తిరగాలి, తర్వాత యోగా గురించి, హిందూ మతం గురించి, ధ్యానం గురించి ప్రచారం చేయాలి. ఆయన ఎప్పుడు హిందూ మతాన్ని గురించి చెప్పినా కూడా ప్రతి అమెరికాలో కానీ, బ్రిటన్లో కానీ, ఫ్రాన్స్లో కానీ, తర్వాత ఇంకా వేరే భారతదేశంలో ఎక్కడ తిరిగినా కూడా హిందూ మతం గురించి చెప్పిన తర్వాత హిందూ మతం యొక్క అద్వైతం గురించి చెప్పి మళ్ళీ ఏం చేస్తారు, అందరూ కూర్చోబెట్టి ధ్యానం నేర్పించేవాడు. ఎందుకోసం అంటే ధ్యానం అనేది ఒక సాధనం. మీకు ఇదేమో నువ్వు మతం గురించి, నువ్వు అద్వైతం గురించి తెలుసుకుంటాను. అద్వైతం అంటే ఏంటి, నువ్వు బ్రహ్మ ఒకటే, బ్రహ్మసి నువ్వు తెలుసుకున్నావు. కానీ ఎట్లా తెలుసుకోకూడదు, నేను చెప్పగా నువ్వు అమ్మొద్దు కదా, నీకు నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ధ్యానం చేయాలి. రాజయోగం గురించి చెప్పేవాడు. సో అలా ఆయన చాలా ప్రచారం చేస్తారు. యోగానంద పరమహంస గారు ఆయన కూడా సత్సంగ క్రియాయోగం చెప్తూ కూడా క్రియాయోగం అంటే ఎలా జరుగుతున్న తర్వాత క్రియాయోగం వల్ల మహత్వం చెప్పి ఆయన ధ్యానం చేయించేవాడు. సో అలా ప్రతి ఒక్క ఋషులు తను ధ్యానం గురించి చెప్తూ అలా ప్రచారం చేస్తూ పోయారనమాట. ఓకే సార్, మరి ఇప్పుడున్న ఈ యుగంలో ఎక్కువగా యోగా గురించి ప్రచారం చేసిన గురువులు ఎవరు? ఇప్పుడు మనం ఈ ప్రస్తుతం ఆధునిక భారతదేశంలో అంటే ఎప్పుడైతే మనం యోగా అనేది మళ్ళీ రివైవ్ అయింది 19వ శతాబ్దంలో, అప్పటి నుంచి మనకు యోగాలో ఒక 10 మందిని మనం పేరుకు మనం చెప్పు, చాలామంది ఉండొచ్చు కానీ ఒక 10 మంది పేర్లు తీసుకుందాం. మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సిన పేరు ఏంటంటే కృష్ణమాచార్య గారు. కృష్ణమాచార్యులు ఆయన మైసూరు మహారాజు గారి ఆస్థానంలో యోగా గురువుగా ఉండేవాడు. ఆయన ఇప్పుడు ఫాదర్ ఆఫ్ మోడర్న్ యోగా ఆఫ్ ఇండియా అంటారు. అంటే ఇప్పుడు అంత అసలు యోగా గురువు ఎవరు అంటే మనం ఆది గురువు శంకరాచార్యులు చూస్తాం, మూల పురుషుడు ఎవరు అంటే పతాంజలి చెప్తాం. కానీ ఇప్పుడు మోడర్న్ యోగా ఫాదర్ ఎవరంటే కృష్ణమాచార్యులు రకరకాల యోగ మకరందము, తర్వాత ఒక పెద్ద పుస్తకం రాశారు. తర్వాత ఆయన ఎంతోమంది టీచర్స్ తయారు చేశారు. ఆయన టీచర్స్లో ముఖ్యంగా ఈ బీకేఎస్ అయ్యంగారు, పట్టాభి, తర్వాత ఆయన కొడుకు అయిన దినచకర్, వీళ్ళు ముగ్గురు చాలా మళ్ళీ ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లారనమాట. సో ఈ కృష్ణమాచార్యులు గారు భారతదేశం మొత్తం కూడా ఇది మైసూరు రాజు యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయన తిరిగి యోగా ప్రచారం చేశారు. ఆ తర్వాత సెకండ్ స్టెప్లో వస్తే బీకే అయ్యంగారు, తర్వాత పట్టాభి గారు, వీళ్ళిద్దరు సెకండ్ స్టెప్, వాళ్ళ మెయిన్ స్టెప్. తర్వాత ఆయన కొడుకు దినచకర్. అయితే ఈ దినచకర్ ఏం చేశాడంటే తన యొక్క ఈ తండ్రి యొక్క కృష్ణమాచార్య పేరు మీద కృష్ణమాచార్య యోగ మందిరం అని చెన్నైలో పెట్టి, అది అప్పటి నుంచే అంటే 1930s నుంచి వాళ్ళు యోగా ట్రైనింగ్ ఇవ్వడం, సర్టిఫికేట్ ఇవ్వడం అని జరుగుతుంది. ఇక బీకేఎస్ అయ్యంగారు ఏం చేశారు, ఆయన భార్య చనిపోయిన తర్వాత రమామణి యోగా మెమోరియల్ ఇన్స్టిట్యూట్ అని పెట్టి ఆయన కొడుకులు, కూతురు, గీత వాళ్ళు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. యోగా అయితే ప్రచారం చేస్తూ ఏమైందంటే జిడ్డు కృష్ణమూర్తి గారికి యోగా నేర్పించాడు. జిడ్డు కృష్ణమూర్తి గారు చాలా మెచ్చుకొని ఏం చేసిన, మా ఫ్రెండ్ ఉండే ఒక స్విట్జర్లాండ్ ఫ్రెండ్ బాంబేలో ఉన్నాడు, మనూరిన అదొక స్విట్జర్లాండ్ మన్రూమే, ఆయన దగ్గర ఆయనకి ఏదో చాలా బాధలు ఉన్నాయంటే ఆయన దగ్గర పోయేవరకు ఆయన అంత చాలా టెన్షన్లు, మానసిక ఒత్తిడి. అరే నా దగ్గర టైం లేదా బాబు, నువ్వు ఏం యోగా నేర్పిస్తావు, 5 నిమిషాలు నేర్పిస్తే నేను నేర్చుకుంటా అంటాడు.
సరే అని ఏం చేస్తాడంటే 5 నిమిషాల్లో శవాసనం వేపిస్తాడు. ఆ శవాసనంలో ఎంత డీప్గా పోతాడంటే 5 నిమిషాల తర్వాత వచ్చారు, నేను ఇన్ని గంటలు చేసిన కష్టాన్ని మర్చిపోయినా, నాకు యోగా జ్ఞానం ఉందని యోగా నేర్చుకుంటాడు. యోగా నేర్చుకున్న తర్వాత స్విట్జర్లాండ్ పోయిన తర్వాత అక్కడ ప్రజలకు చెప్తే అతను యోగా ఉంటే ఈయన్ని మళ్ళీ తీసుకుపోతాడు. అలా స్విట్జర్లాండ్ నుంచి పక్కన బెల్జియం నుంచి ఫ్రాన్స్ నుంచి యూకే నుంచి యూఎస్ఏ, అట్లా మొత్తం వెస్ట్రన్ కంట్రీస్ అన్ని తీసుకుపోయి అయ్యంగార్ యోగా అని పాపులర్ చేస్తారు. అలా చేసిన తర్వాత అలాగే మన వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ యోగా ఏంటి? రిషికేష్లో 3-4 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. శివానంద సరస్వతి ఉంది, యోగ కులం అని ఉంది, యోగా ఫర్ పీస్ సొసైటీ ఉంది, సో యోగా సిటిజన్స్. ఈ పెద్ద 4 సంస్థలు ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ యోగా నేర్పిస్తారు. శివానంద సరస్వతి రాజయోగం గురించి రాసిన పుస్తకం చాలా హైలైట్ అనమాట. ఆ శివానంద సరస్వతి యొక్క శిష్యులే సత్యానందము, తర్వాత ఆనందము, తర్వాత విష్ణు ఆనందము, వీళ్ళు ముగ్గురు కూడా చాలా ప్రచారం. ఇప్పుడు కూడా శివానంద సరస్వతి గారు ప్రతి మార్చ్లో 1 month 2 months ఎవరైనా కూడా ఫ్రీగా యోగా నేర్పిస్తారు అక్కడికి. చాలా అంటే అది బ్యూటిఫుల్ యోగా అనమాట, హిమాలయాల్లో రిషికేష్లో. ఇలా చేస్తున్నప్పుడు తర్వాత ఒక 34 సంవత్సరాల నుంచి మనకు తెలుసు పతాంజలి రామ్దేవ్ బాబా అనేటువంటి ఏంటంటే హరిద్వార్లో పతాంజలి యోగా పీఠం అని పెట్టి తర్వాత మెయిన్గా వీడియోస్ ద్వారా, తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, తర్వాత సంస్కార్ టీవీ ద్వారా రకరకాల ప్రచారం చేసి ఆయన మొత్తం భారతదేశం అంతా తిరిగి, నేను పతాంజలి అప్పుడు ఇక్కడే హైదరాబాద్లో 2005-06లో ఆయన రామ్దేవ్ బాబా గారు వచ్చి ఆ పరేడ్ గ్రౌండ్స్లో నేర్పించేవాడు 1 week. నేను అక్కడ పోయి మాకేంటంటే సహారా బ్యాంకు కార్డు ఒకటి ఉండే, అందుకని ఆయనకు ఫస్ట్ రోజు నేను కూర్చునేవాడిని. అట్లా నేర్పించాడు. అంటే ఆయన యోగాని ప్రతి కుటుంబానికి యోగా తెలుసుకునే విధంగా ఆయన చేర్పించాడు. ఆ తర్వాత మీరు చూస్తే రవిశంకర్ గురూజీ గారు కూడా సుదర్శన క్రియ అనేది ఒక ఎంత మంచి క్రియ అంటే మన ఆరోగ్యంలో ఏమైనా జీవనశైలి లోపాలు ఏమైనా అవన్నీ సెట్ చేసుకోవచ్చు. అలాంటి అంటే అది ఒక రకమైన భస్త్రిక ప్రాణాయామే, కానీ దాన్ని ఒక సోహం అంటే ఒక దేవుని పేరు చెప్పుకోండి. సోహం అంటే అంటే నువ్వు, హమ్ అంటే నేను, అంటే దేవుడు నువ్వు, దేవుడా నువ్వు నేను ఒకటే, దేవుడా నువ్వు నేను ఒకటే. మనం చెప్పేది కూడా అదే కదా, మన పిరమిడ్ పత్రిజీ గారు కూడా చెప్పేది అదే. సో అలా చేస్తూ మనం చేసుకోవడం. ఇంకా దాన్ని ఏంటంటే మహర్షి మహాయోగి ఏంటంటే ట్రాన్స్మెడిటేషన్ అంటే ఒక దాంట్లో అంటే మనం హాస్టల్ ట్రావెలింగ్ ఇట్లాంటివి ఏమంటారు దాన్ని, అలాంటిది మొత్తం స్విట్జర్లాండ్ తర్వాత పోయి అక్కడ స్థిరపడి మొత్తం వెస్ట్రన్ కంట్రీస్ అన్నింటిలో కూడా ట్రాన్స్మెడిటేషన్ నేర్పించాడు. ట్రాన్స్మెడిటేషన్ ఎంత పాపులర్ అయిపోయిందంటే ఆయన రకరకాల రోగాల్ని ఈ ట్రాన్స్మెడిటేషన్ తీసుకుపోయి వాటిని నయం చేసేవాడు. సో అలా ట్రాన్స్మెడిటేషన్ ఆయన TM అంటారు, అలా ఆయన ప్రచారం చేశాడు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే వాసుదేవ్ జక్కి డైనమిక్ యోగా అని, తర్వాత డైనమిక్ ధ్యాన పద్ధతి అని, అట్లా ఆయన బాగా ప్రచారం చేస్తున్నారు. తర్వాత ఇంకా మనం చూస్తే భారతీయ యోగ సంస్థానం అని ఒకటి ఉంది. భారతీయ యోగ సంస్థానం ఏంటంటే ఒక 3,500 శాఖలు ఉన్నాయి మొత్తం భారతదేశం మొత్తం. వాళ్ళు ఒక ప్రోటోకాల్ ప్రకారం ప్రతిరోజు అది టైమింగ్స్ కూడా 6 to 7 మార్నింగ్ అన్ని చోట్ల అదే టైంలో నేర్పిస్తారు. అలా వాళ్ళతో ఇక తర్వాత కొత్త యూనివర్సిటీస్ అంటే ఇప్పుడు మనం అన్నమలై యూనివర్సిటీ, తర్వాత ఈ వ్యాస అంటే స్వామి వివేకానంద యోగా యూనివర్సిటీ, దాంట్లో రకరకాల యోగా కోర్సులు, తర్వాత మెడిటేషన్ కోర్సులు, ప్రకృతి వైద్యం కోర్సులు ఉన్నాయి. తర్వాత బాంబేలో ఒక యోగా ఇన్స్టిట్యూట్ ఉంది, అది కూడా 1930sలో పెట్టారు, యోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంబే. అక్కడ కూడా ఎంత మంచిగా అంటే నేర్పిస్తారంటే యోగా చాలా బాగా నేర్పిస్తారు. సో అలా తర్వాత బీహార్ స్కూల్ ఆఫ్ యోగా ముంగేర్, అది కూడా మొట్టమొదటిగా యోగా స్కూల్ ఒక అంటే ఆర్గనైజ్డ్ యోగా స్కూల్ అనేది, అంటే వేదిక సంస్కృతి నుంచే యోగా నేర్పించేది మాత్రం బీహార్ యోగా స్కూల్. వాళ్ళు జనరల్గా ఏంటంటే స్వామి శివానంద చెప్పిన సిలబస్ పాఠం చేస్తారు. అలా రకరకాల మెయిన్ గ్రంథాలు కూడా యోగా కంట్రిబ్యూషన్ చేస్తాయి. అంటే ఒక యోగా మకరందం కానీ, పతాంజలి యోగచత్రం కానీ, హఠ యోగ ప్రతీక కానీ, యోగా ఫర్ ఆల్ కానీ, యోగాసనాలు, ప్రాణాయామం, ముద్రాలు, బంధాలు ఇవి కానీ, ఇలాంటి రకరకాల పుస్తకాలు కూడా వచ్చాయి. తర్వాత అయ్యంగార్ రాసిన యోగా ఫర్ లైట్, యోగా ఆన్ లైట్ అనమాట, అంటే లైట్ ఆన్ యోగా, లైట్ ఆన్ ప్రాణాయామం, లైట్ ఆన్ అనే రకరకాల పుస్తకాలు, లైట్ ఆన్ కాంతి. సో ఇలా రకరకాల పుస్తకాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు మీరు ఒకసారి ఒక లైబ్రరీ కానీ, అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో పోతే thousands of books ఉన్నాయి అనమాట యోగా మీద. సో ఇలా ప్రాచుర్యం చేసినాయి. తర్వాత దీంట్లో ఈ గురువులు ఏదైతే ఉన్నారో, ఈ 10 మంది గురువులు, వాళ్ళ చాలా యోగాదానం చాలా ఎక్కువ ఉందన్నమాట.
సో అందుకని మన ప్రభుత్వం కూడా, భారత ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు రవిశంకర్ గురూజీ కానీ, వాసుదేవ్జీకి కానీ, శివానంద సరస్వతి కానీ, తర్వాత రామ్దేవ్ బాబాకి కానీ, తర్వాత అయ్యంగారికి కానీ, తర్వాత కృష్ణమాచార్య గారు, వీళ్ళందరూ కూడా పద్మవిభూషణ్ ఇచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఎంతో అద్భుతంగా మరి యోగా గురించి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు యోగా అంటే ఏంటి, ఇప్పుడు ఎంత ప్రచారంలోకి వచ్చింది, దాని వెనుక నరేంద్ర మోడీ గారి కృషి ఏంటి అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో విన్నారు కదండి, రేపు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎంతో అద్భుతంగా వైజాగ్లో కూడా జరుపుకుంటున్నాము. అన్ని ప్రాంతాల్లో కూడా అద్భుతంగా జరుగుతుంది. సో దాని గురించి మనం ఈరోజు ఎంతో చక్కగా యోగా గురించి తెలుసుకున్నాం. రేపు సత్యదర్శన కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.